ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందము 76 గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 103వ పద్యం. హరి హరి భగవంతుడనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణ హేతు స్ఫురణం. కరుణాంబుధి సృష్టి కార్యకారణ హేతు స్ఫురణుండు అవిభు కంటెన్ పరుడెవ్వడు లేడు తండ్రి వరికింపగన్. హరి భగవంతుడు అనగా పాపములను హరించువాడు. భగవంతుడు అనంతుడు, భగవంతుడు అనగా అంతము లేనివాడు. కరుణాంబుధి దయాసముద్రుడు. సృష్టించు కార్య పనికి, కారణమునకు, హేతు కారణభూతుడై, స్ఫురణుండు మెలగువాడు. విభు ప్రభువు, కంటెను వరుడు ఇతరుడు, ఎవడును లేడు తండ్రి నాయన. పరికింపన్ పరిశీలనగా చూసినచో. భావము. పుత్ర, శ్రీహరి భగవానుడు అంతము లేనివాడు, దయాసముద్రుడు, సృష్టి అనే కార్యానికి కారణభూతుడైన వాడు. ఆలోచించి చూస్తే ఆ ప్రభుని కంటే శిష్టుడైన వాడు ఇంకొకరెవరూ లేడు. తర్వాత 104వ పద్యం. ఇది అంతయును నిక్కమే బొంక నుత్కటన్మతిన్. ఇది అంతయును నికమే బొంకన్ ఉత్కంఠమతి తద్గుణ ధ్యాన మహిమ చేసి పరికింపన్. ఏమి పలికిన అది ఎల్ల సత్యం బయగు బుధస్సుత్వం. సత్యం బగు బుధస్తుత్యా వినుమో ధ్యేయోక్త. మామక ఇంద్రియములు మరచియున్ పొరయ వసత్య విస్ఫురణమెందు. అదిగాక మతను మామ్నాయ తుల్యంబున్ అమరేంద్ర పందనీయంబు అయ్యన్. తవిలియా దేవదేవుని భవమహాబ్ది తారణంబును మంగళకారణంబున్ అఖిల సంపత్కరంబునయ్యలరు పాదవనజమునగేను నర్చెద వందనములు. ఇది అంతయున్ అంతా కూడా నిక్కము నిజమైనది. నేను బొంకన్ అబద్ధమాటలేదు. ఉత్కంఠ కుతూహలమైన, మతిన్ మనసుతో, తత్ అతని, గుణములు, ధ్యానము యొక్క, మహిమ చేసి వలన, పరికింపన్ చూడగా, నేను ఏమి పలికితే అది ఎల్లా అంతయును సత్యంబా నిజమే అగును బుద్ధిమంతులచే తృతీయ కీర్తింపబడువాడా. వినుము ధీ బుద్ధిశక్తి యుక్త కలిగినవాడా. మామక నా యొక్క ఇంద్రియములు మరచిపోయి కూడా పొరయువున్ పొందవు. అసత్య అబద్ధము విస్ఫురణమున్ స్ఫురించుట మాత్రమేనా ఎందున్ ఎక్కడైనా అదే కాకుండా మత్ నా యొక్క తనువున్ శరీరము ఆమ్నాయ వేదములకు తుల్యంబున్ సమానమైనది. అమరేంద్ర దేవేది నుంచి వందనీయంబున్ నమస్కరింపదగ్గది. అయినది తవిలి పట్టుదలగా. దేవతలకి దేవుడైన వానికి
భవ సంసారమును మహాబ్ది మహాసముద్రము దారణంబును ధరింపజేయునది మంగళ శుభములకు కారణంబున్ కారణము అఖిల సమస్త సంపద్కరంబున్ సంపదలను ఇచ్చున్నది అయి అలరు శోభిల్లు పాదములను వనజమున్ పద్మమున కు ఏన్ నేను వనర్జదన్ చేసేదను వందనములు నమస్కారములు. భావం: ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం, నేను అసత్యమాడను. పండిత స్తుతి పాత్రుడమైన ఓ నారద, విను. కోరి ఆ భగవంతుని గుణాలను ధ్యానించటం వల్ల కలిగినటువంటి ప్రభావంతో నేను ఏమి పలికినా అదంతా నిజమే అవుతుంది. ఓ బుద్ధిమంతుడా, నా ఇంద్రియాలు ఏ సందర్భంలో కానీ పొరపాటున కూడా అసత్యం వైపు ప్రసరించవు. అంతేకాదు, నా శరీరం వేదంతో సమానం. దేవేంద్రునికి కూడా ఇది నమస్కరింపదగినదైంది. సంసార సాగరాన్ని దాటించేది, శుభాలకు హేతువైనది, సమస్త సంపదలను సమకూర్చేదైన ఆ దేవాదిదేవుని పాదపద్మ యుగడానికి నేను భక్తిభావంతో ప్రణామాలు చేస్తున్నాను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.